హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరొచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగేటట్టే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారం. మానవునికి జ్ఞానము దొరికే స్థలము దేవుడే. మానవులు జ్ఞానవంతులు కావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. జ్ఞానము ఇంగ్లీష్లో విజ్డమ్ అంటారు. ఇది పైనుండి వచ్చేది, భూ సంబంధమైనది కాదు. ఈ జ్ఞానము మనము పొందాలి అంటే దేవుని యొద్దకు మనము రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఎవరో మొదట తెలుసుకోవాలి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే జ్ఞానమునకు మూలము. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులు దైవ జ్ఞానానికి, పైనుండి వచ్చే జ్ఞానానికి కలిగి ఉండాలి అనే అపేక్ష ఉన్నట్లయితే దేవుడు ఎవరో తెలుసుకుని దేవుని యొద్దకు వచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ ఏ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో చెప్పారు. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానములకు మూలము అన్నారు. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు, యుగయుగాలకి ఏకరీతిగా ఉండేటువంటి వాడు, సజీవుడు, మరణం లేనివాడు, అమరుడు, మరణమును జయించినవాడు, సమాధిని గెలిచినవాడు. ఆయన ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఉన్నవాడు, అనువాడు, మొదటివాడు, కడపటివాడు, యుగయుగాలకి సజీవుడు అని లేఖనములు మాట్లాడుతూ ఉన్నాయి. అలాంటి దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారం. అనగా ఆ దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి పరిశుద్ధ దేవుడు అయిన క్రీస్తునందు భయభక్తులు వివేచనకు, తెలివికి ఆధారం. ఆ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారం. ఇలాగ క్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మధ్య వయస్కులు కానివ్వండి, విద్యావంతులు అయినా, ధనికులైనా, ఎంతటి వారైనా జ్ఞానం గలవారిగా మారిపోతారు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ జ్ఞానము మనం పొందినట్లయితే కలిగే లాభాలు ఏమంటున్నాడంటే, ఆ జ్ఞానము కలిగి ఉండడం ద్వారా దీర్ఘాయువు కలుగుతుంది, జీవించే సంవత్సరములు అధికమవుతాయి అని వాక్యములో చదువుతున్నాం. కాబట్టి ఈ లోకములో దీర్ఘాయు ఆయుష్కాలం కలిగి ఉండాలి అంటే
క్రీస్తు. అలాగే జీవించు సంవత్సరములు అధికము కావాలి అంటే ఆ జ్ఞానమైన క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. అందుకే ఆ జ్ఞానాన్ని మనం పొందినట్లయితే అది మనకే లాభకరం. క్రీస్తును కలిగి ఉండడం ద్వారా క్రీస్తుకు లాభం కాదు, మనకు లాభం. అందుకే 12వ వచనంలో రాయబడింది, నీవు జ్ఞానివైన యెడల నీ జ్ఞానము నీకే లాభకరము. మనము క్రీస్తునందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా క్రీస్తుకు లాభమేమో అని అనుకుంటాం. కాదు, క్రీస్తుకు లాభం కాదు, మనకే లాభము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనమే లబ్ధి పొందుతాం, మేలు పొందుతాం. ఎందుకనగా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయని లేఖనం మాట్లాడుతున్నది. కాబట్టి వినుచున్న ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని పొందుదాం. ఆ పరిశుద్ధ దేవుడిని వెంబడించి వివేచనను పొందుదాం. ఆ పరిశుద్ధ దేవుడైన క్రీస్తును నమ్మి మన జీవితాల్లో దీర్ఘాయువు జీవించే సంవత్సరములు అధికమగినట్లు, అంతేకాదు దాన్ని పొందుట ద్వారా మనమే లాభం పొందుతామని గ్రహించి వెంబడిద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థిస్తాం. ప్రేమమైన తండ్రి, నీ వాక్కు మా మధ్యలో ముద్రించి మాకు జ్ఞాన హృదయం కలుగు చేయండి. మేము జ్ఞానమును పొందాలి అంటే ఎవరి ద్వారా సాధ్యమో నీ వాక్యం మాట్లాడుతూ ఉంటుండగా దానికి అప్పగించుకొని నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా